चारुहासा त्रैगुण्यनाशा महिमान्विततेजयीसा योगी स जन्म स विनाशकरा परेशा श्रीपूर्णनाथा मम देहि करावलम्बम्। మనం సద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారికి బాల్యం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అందులో ఇప్పుడే అంటే శ్రీగురుడు కూడా మూగవాడిదా నటించడం లాగానే స్వామి కూడా అలానే చేశారా అనిపించింది. అంటే ఆ మాట అంటుకున్నప్పుడు అంటే 4 ఏళ్ల వరకు మాట్లాడకుండా మొదటిసారిగా గురువు అంటే ఎవరు అని వాళ్ళ నాన్నగారిని అడగడం. అంటే మహాత్ములు ఎలా ఉంటారు వాళ్ళు నటించడం అనేది. గత వారం మనం భావ సాధన గురించి చెప్పుకుంటూ మనం ఏ సాధన అయినా అంటే వాళ్ళ నాన్నగారు ఎన్ని చేసి ఎన్ని ఉపదేశాలు ఎన్నో నేర్పినా కానీ భావ సాధన గురించి ఆ ప్రాధాన్యత చెప్పారనమాట. అంటే మనకెందుకు ఇట్లాంటి అనుభవాలు కలగవని మనకు అనిపించినా కానీ మనం నిజంగా ఆలోచిస్తే అక్కడ ఆయన కూర్చొని ఉన్నాడు అన్న భావంతో మనం నిలవగలుగుతామా అంటే అది మన స్థాయికి సరిపోదు. ఎట్లా మనకి ఇంకా అంతటి పరిపాకం రాలేదు. మన మనసు ఒక నామం చేద్దామని కూర్చుంటేనే 2 సార్లు అనగానే ఇంకో చోట ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని రావాల్సిందే తప్పించి మనం కూర్చొని మనం ఏదో సాధన చేసేస్తూ ఉన్నాం కాబట్టి మనం ఒక 108 సార్లు బాబా నామం వేరే ఆలోచన లేకుండా చేద్దామంటే మన వల్ల అవ్వదు. 2-3 సార్లకే ఇంకొకటికి వెళ్ళిపోతాం. మళ్ళీ అయ్యో మనం నామం చేస్తున్నాం కదా వెనక్కి వస్తూ ఉంటాం. అంటే భావ సాధనకి దానికి ముందు అన్నిటికంటే అందుకే ఏమంటారు అన్ని సాధనలకి కూడా ముఖ్యమైనది ఏంటంటే అంటే మనసు ప్రశాంతం అవడం. అన్ని సాధనలకి దేన్ని అందుకని కోరుకునేటప్పుడు కూడా ఏం కోరుకోవాలంటే దాన్ని కోరుకోవాలని చెప్తారు. మనకి అది తెలియక మన గుళ్ళో పూజారికి దక్షిణ కోసం కనుక పైనుంచి కింద దాకా కొలిసి చూతాడు భగవంతుడి ముంచిట్ట. ఎక్కడి నుంచి చూతాడు అంటే అది విన్నప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. అందుకని దక్షిణ ఎక్కువ ఇస్తాం. అంటే అవన్నీ కావాల్సినవే. కానీ వీటన్నిటికంటే కూడా మనకి నిజంగా కావాల్సింది ఏంటి అంటే అటువంటి మనసు ప్రశాంతం అవటం. అది కలిగిన రోజు అంటే నిజంగా ఆనందానికి కారణం అలా మనసు ప్రశాంతం అవటమే. ఎప్పుడైతే మనసులో ఇటువంటి సంచలనాలు ఇవి లేకుండా ఉంటాయో. అందుకని భావ సాధనకి వాళ్ళ నాన్నగారు అంత ఇదిగా ఇచ్చి అది చేస్తూ స్వామి ఏం చెప్పారు, భావ సాధనతో గనక సాధన చేస్తే మనం సాధనామూర్తి ప్రత్యక్షం అయ్యి తీరవలసిందే. అంటే అలాంటి భావంతో కనుక చేస్తే అందుకని మనకి పూజలో కూడా ప్రతి సేవకి ఈ సేవ చేస్తున్నాము అని ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే ఆయన ఉన్నారని గుర్తుపెట్టుకొని చేయడం కోసమే. అమ్మవారికి చేస్తున్నా స్వామికి చేస్తున్నా మనం ప్రతి సేవకి అమ్మవారికి తెలియదు నివేదన పెట్టి అమ్మ నీకు మళ్ళీ నివేదన సమర్పిస్తున్నామని ఎందుకు చెప్తాం, లేదా స్వామి నీకు ఎందుకు నివేదన సమర్పిస్తూ ఉన్నాం మన ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం కోసం. వాళ్ళు అక్కడ ఉన్నారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని అంతటి మూర్తిని ఆ రూపంలో మనం పూజిస్తూ ఉన్నామని గుర్తుపెట్టుకోవడం కోసం. అది సహజమైనప్పుడు మన దృష్టి వేరే వాటి మీదకి వెళ్ళదు. మనం ఇంకా చిన్నపిల్లలు కనుక అక్షరాలు దిద్దే స్థితిలో ఉన్నట్టుగానే మనం ఉన్నాం కాబట్టి అంటే మనం ఎంతో కాలంగా చేస్తున్నాం అని మనం అనుకున్నా కానీ మన మనసు యొక్క స్థితే చెప్తుంది మనం ఇప్పటివరకు చేసిన దానిలో నుంచి మనం ఏమి పొందామనేది. అంటే కూర్చుంటే ప్రశాంతంగా కూర్చోగలమా. అందుకే మాస్టర్ గారు అంటారు నిష్కామ కర్మ ఇవన్నీ చేయగలగాలంటే కూడా ముందు అసలు ప్రశాంతంగా కూర్చోగలవా నువ్వు అని. అందుకని అలాంటి సాధన భావ సాధన కనుక చేయగలిగితే చేసే వాళ్ళు అలా ప్రత్యక్షం కావాల్సిందే అన్నారు. అందుకని వాళ్ళ నాన్నగారు అలా చేసేవారంటే అందుకే అంటారు వాళ్ళ నాన్నగారు కూడా ఎప్పుడు ఏవో ఒకటి చేస్తూ ఉండేవారట. కారణం ఏంటి, దానిలోని ఆనందం మాధుర్యం తెలిసిన తర్వాత ఇప్పుడు మనకి కాలక్షేపానికి మనం యూట్యూబ్కి అలవాటు పడ్డాం అనుకుందాం, మనకి ఇంక ప్రపంచం అంతా అదే కనపడుతూ ఉంటుంది. ఎందుకని మనకి అదొకటే తెలిసింది, దానిలోనే మనకి టైంపాస్ అవుతూ ఉంది. కానీ ఒక సాధనలోనో ఒక దివ్యమైన అనుభవం కలిగో మనని కనుక మనసు అట్లా ఆగేసి ఎప్పుడు ఇలా కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలనే స్థితి మనకు కలిగింది అనుకుందాం. అప్పుడేముంటుంది, దాన్ని విడిచి ఇంక ఏది కూడా మనకి ప్రీతిగా అనిపించదు. అందుకని స్వామి అంటారు ఒకసారి దానిలో ఆ అనుభూతి ఆ ప్రీతి కలిగిన తర్వాత వేరే చేయాలనిపించదు. అందుకని వాళ్ళ నాన్నగారు కూడా ఒకటైపోయినది ఒకటి అలా చేస్తూ ఉండేవారట. అట్లా చేసే వాటిలో బాలకృష్ణుడిని ఆయనది చేస్తే ఆ బాలకృష్ణుడి తలుపు తీసుకొని లోపలికి రావటం, అట్లాగే అమ్మవారికి చేస్తే వనదేవతకి అని చేస్తే పెద్ద ఆకు ఇట్లా లోపలికి రావటం, అంటే ఏ రూపంలో నిన్న. అలానే బాల కావాలని చెప్పి బాల యొక్క సాక్షాత్కారం కావాలని చేస్తే ఒక చిన్నపిల్ల కరెక్ట్గా 40 రోజులు అట్లా మండలం చేసినప్పుడు చివరి రోజు అంతా చేసి పూజ అయిపోయిన నివేదన ఇస్తూ ఉంటే కరెక్ట్గా అదే సమయానికి
ఒక చిన్న పాప లోపలికి తలుపు తీసుకొని వచ్చి ఎవరు లేకుండా పైగా చెరుగ్గడ ఒకటి తీసుకొని నవ్వులుతూ అక్కడే ఊస్తూ వచ్చిందట. ఆయనకి చూడగానే వెంటనే అర్థమైపోయింది, నేను ఎక్కడ నేను గుర్తుపట్టలేనని నువ్వు చెరుకు గడ కూడా పట్టుకొని వచ్చావు అని అంటూ అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి ఆ పాపని, అంటే ఆ పాపలను చూడట్లే వాళ్ళు అమ్మవారిని చూస్తూ ఉన్నారు. ఎందుకు ఆయనకి తెలుసు కదా ఆయన చేస్తున్నది ఏదో. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు సామాన్యులా, అందుకని అలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా కొంచెంసేపు ఆగి అంత నివేదన ఇచ్చిన తర్వాత అమ్మవారు చాలన్న తర్వాత అంటే కంటి సైగతోటే ఇంకా ఆపేసి స్వామివారి అమ్మగారిని కూడా తీసుకొచ్చి లోపల నమస్కారం అనుకునేసరికి ఆ పాప మళ్ళీ అదృశ్యం అయిపోయిందట. అంటే అక్కడ సమర్పించిన వస్త్రాలు అవన్నీ కూడా కనపడలేదు. ఇది నిజమా కళ అనుకోవటానికి అంటే ఒక ఏంటి మనం ఏమన్నా ఇలాంటిది ఏదైనా కలిగిందా, నిజంగానే ఫిజికల్గా వచ్చారా అని అనడానికి గుర్తుగా ఏంటి అక్కడ మిగిలిందంటే ఆ ఊసిన చెరుకు పిప్పి అదంతా ఉందట. అంటే మనం సాధన చేస్తే అలా చేయాలి. అందుకే స్వామి కూడా పోచంపాడులో అక్కడ గాయత్రి యజ్ఞం చేయించినప్పుడు ఆ యజ్ఞం కంప్లీట్ అవుతున్నప్పుడే వాళ్ళు పొద్దునే వచ్చి తలుపు కొట్టి పిలిచారట. ఎవరమ్మా అంటే నేను గాయత్రిని అని. అట్లా స్వామి మన తర్వాత చెప్పుకుంటాం. ఇంకా కొంతమంది భక్తుల చేత చేస్తూ ఉంటే ముత్తైదువులు వచ్చి వాళ్ళే పిలవకుండా వచ్చి కూర్చొని వాళ్ళే చెప్పేవారట. అంటే అప్పుడు స్వామి వెళ్ళగానే స్వామి అన్నారట, నీ యజ్ఞం ఫలించింది, వాళ్ళు వచ్చారు అని. అంటే అట్లాంటి సాధన మనం చేయగలగాలి. అన్ని సాధనలోకి కూడా భావ సాధన అనేది. అందుకని మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, మీరు మెకానికల్గా ఎంతసేపు చేస్తారనే దానికి అసలు ఇంపార్టెన్సే లేదు. మన మనసు నిలవకుండా గంటసేపు కూర్చుంటే మాత్రం మనకి ఏం ఉపయోగం. 2 నిమిషాలైనా బాబా ఎదురుగా కూర్చొని, సాక్షాత్ బాబా ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఆయన నన్ను చూస్తూ ఉన్నారు, నేను ఆయన చూస్తూ ఉన్నాను అని కనుక అలాంటి భావంతో పెట్టుకోగలిగితే. అందుకే మాస్టర్ గారు విద్యానగర్లో అక్కడ ఉన్నప్పుడు ఆయనకేంటి తలుపు వేసి వెళ్ళాల్సిన ఇది కూడా ఉండేది కాదట. ఆయన ఉన్నారని నమ్మకంతో. మనమైతే చేయగలం ఆ పని? 10 సార్లు మళ్ళీ చెక్ చేసుకొని వెళ్తాం. బాబా ఉన్నారులే కానీ ఆయనకి ఎందుకు అంత కష్టపడతామని మనమే చెక్ చేసుకుంటాం. అట్లాగా అంటే ఉన్నారు అనేది నోటి మాటగా కాకుండా దాన్ని పూర్తిగా నమ్మికతోటి. ఇప్పుడు ఇంట్లో మన వాళ్ళు ఉన్నారులే, మనం ఎట్లా వెళ్తాం? ఇప్పుడు మనం బయటకు వెళ్తూ ఉన్నాం, మన ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకోండి, తాళం వేసుకొని మళ్ళీ చెక్ చేసుకుంటామా? వాళ్ళు ఉన్నారు కదా అని వెళ్తాం. అంటే అది సహజం అయ్యేంతగా అనమాట. అది ఆ భావ సాధన గురించి చెప్పింది. తర్వాత స్వామి అంటే వాళ్ళ నాన్నగారికి నేర్పించినవి చెప్పారు కదా. అంటే తన కుమారుడు లోకానికి కళ్యాణం కోసం అవతరించాడు, సాధ్యమైనంత విద్యలు నేర్పి సమాజ శ్రేయస్సు, అంటే ఆయన అంటారు నిస్వార్థమైన దేశభక్తి అంట. అంటే దేశభక్తి అంటే స్వాతంత్రం కోసం పోరాటం కాదు, అందరి శ్రేయస్సు కోసం రావటం అన్నీ చేయడం అనమాట. అట్లా వచ్చిన తన కుమారుడు ఎలాగైనా సరే ఇవన్నీ విద్యలన్నీ నేర్పి అనే తపనతోటి ఆయన ఎన్నో మంత్ర సాధనలు చిన్నప్పటి నుంచి, ఆయన ఎప్పుడైతే గురువు అంటే ఎవరైనా అడిగారో ఇక అప్పటి నుంచి మొదలు, పైగా అంత చిన్న వయసులోనే ప్రతిరోజు రాత్రి 10 గంటలకు స్టార్ట్ అయితే తెల్లవారే వరకు వాళ్ళు ఈ చర్చలు కానివ్వండి, లేకపోతే ఆయన మిగిలిన వేదాలు ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత గురించి చెప్పుకోవటం ఇట్లా. అలానే వాళ్ళ నాన్నగారు చెప్పినట్టుగానే వీరు కూడా స్వామి కూడా చిన్న వయసులోనే వెళ్ళి ఆ నదిలో కూర్చొని అట్లా వాళ్ళు సాధన చేయటం, మిగిలిన వాళ్ళందరూ దాన్ని గుర్తించినా కానీ నిరహంకారంగా వాళ్ళు మెచ్చుకుంది నాన్నగారిని వాళ్ళ గురువు గారిని తప్పించి ఇందులో మందేమి లేదు అనేంతటి నిరహంకారంగా సాధన చేయటం. మనం ఏం చేస్తాం, మీరు సాధన చేస్తున్నారంటే మనం బయటకు ఏముందంటే అంతా ఆయన దయ అంటూ ఉంటాం కానీ లోపల పొంగిపోతూ ఉంటాం. ఎందుకంటే అది మనకి సహజ స్థితి కాలేదు. ఇప్పుడు ఎలా ఉంది అంటే మనకి అందరికీ కూడా ఒక పొగడ్తో, ఒక గుర్తింపు, ఒక అప్రిసియేషన్కో వెంటనే ఆనందపడిపోయేది. అందుకనే మనం పక్కన వాళ్ళు తిట్టినా కానీ అట్లనే రియాక్ట్ అవుతాం. అంటే ఒక అప్రిసియేషన్ ఎట్లా తీసుకుంటున్నామో పక్కన వాళ్ళు చిన్న కామెంట్ చేసినా కానీ వెంటనే మనం అలా తీసుకుంటాం. కానీ స్వామి ఏం చేస్తూ ఉన్నారు, అంత చేస్తూ ఉన్నా కూడా ఇదంతా కూడా వాళ్ళ గురువులకి, వాళ్ళ నాన్నగారికి, అంటే వాళ్ళ పరమ గురువుకి లాగా అలా చెందుతుంది అని. ఇట్లా సాధన చేస్తూ మంత్ర సాధన చేస్తూ ఒకరోజు స్వామి ఎక్కడికో రైల్లో వెళ్తున్నారంట, చిన్నపిల్లవాడిగానే ఉన్నప్పుడు. అంటే 6వ తరగతి 7వ తరగతి ఆ వయసులోనే వెళ్తూ ఉంటే ఒక వృద్ధుడు స్వామి దగ్గరికి వచ్చారట. వచ్చి, బాబు నువ్వు ఈ మొహం ఇంత దివ్య వర్చస్తో వెలిగిపోతూ ఉంది, నువ్వు ఏ మంత్ర సాధన చేస్తూ ఉంటావు అన్నారట. స్వామి ఏం మాట్లాడలేదు. ఏదో చేస్తున్నాను లేండి, మళ్ళీ వచ్చి అదే పదే అడుగుతున్నంట. అంటే మనకు అనిపిస్తుంది కదా, ఎప్పుడు నిజంగా వాడు భగవంతుడు ఇలాంటి రూపాలు తీసుకొని వచ్చినా కానీ చెప్పకుండానే తెలిసిపోతుంది వాళ్ళ యొక్క ఆ వర్చస్సు, ఆ తేజస్సు అవన్నీ కూడా. అందులో ఈయన అలా పూర్ణుడిగా వచ్చినట్టుగానే ఉంటుంది మనకి.
అలా చేస్తూ ఉంటే ఇక ఆయనకేమో ఆ వృద్ధ బ్రాహ్మణుడికి ఆ ట్రైన్లో చూసి ఈయన దగ్గరికి వచ్చి నువ్వేం సాధన చేస్తూ ఉంటావు, నీలో ఒక అద్భుతమైన వర్చస్సు కనపడుతూ ఉంది, నీలో ఇది కనపడుతూ ఉంది అంటే ఏదండి మామూలుగానే చేస్తున్నాను, ఏదో చేస్తూ ఉంటాను అన్నారట. కాదు కాదు నువ్వు చెప్పాల్సిందే అంటే స్వామి సమాధానం చెప్పట్లేదట. అయినా కానీ మళ్ళీ ఆయన అంటే ఏంటి, ఇంత చిన్న వయసులో ఈయన ఏం చేస్తున్నాడు, ఇలా ఎందుకు ఇంత ప్రకాశవంతంగా ఉన్నాడు, ఇంత తేజస్సు కనపడుతుంది ఈయనలో అని అంటే అప్పుడు అన్నారట, ఏమండి ఇది కత్తి మీద సాము లాంటిదని మీకు తెలుసు కదా, ఇలాంటివి అడగకూడదని మీకు తెలుసు కదా అన్నారట. లేదు మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలని అని మళ్ళీ అన్నారట. అంటే అప్పుడు చెప్పారట, మీరు ఎవరి దగ్గరికి మీరు అడిగేది ఎలా ఉందంటే అని చెప్తున్నారంట స్వామి. మీరు ఎవరినైనా అడిగినప్పుడు మీ ఇల్లు ఎక్కడండి అని అడగొచ్చు, మీ అడ్రస్ ఎక్కడ చెప్పండి అనొచ్చు, లేకపోతే మీ ఇల్లు చూస్తానని ఇంటికి రావచ్చు. కానీ అక్కడ దాకా వచ్చి నాకు మీ ఆవిడని కూడా చూపించండి అని అడిగినట్టుగా ఉంది మీరు అడిగేది అన్నారట స్వామి. అంటే ఏవి అడగకూడదో అవి అడుగుతూ ఉన్నారు. అంటే మీరు ఇంత చిన్న వయసులోనే ఇలాంటి కనపడుతుంది, మీలో ఇంత తేజస్సు కనపడుతుంది, మీరు డెఫినెట్గా గొప్ప సాధన చేస్తున్నారని తెలుసు. అయితే అది ఏం సాధన అడిగి ఆయన ఎట్లాగొట్లా ఆయన చేత చెప్పించుకోవాలని తపన పడుతూ ఉంటే స్వామి మాత్రం అది అంటే సాధన ఏం చేస్తున్నారో కొన్ని చెప్పరనమాట, చెప్పకూడదు కూడా. అది తన గురువు తనకిచ్చింది, అంతేగాని ఇది చేస్తే ఇంకొకరికి ఫలిస్తుందని ఉండదు. తన గురువు తన సంస్కారానికి తగినది ఏమి ఇస్తారు అనేది. ఇప్పుడు స్వామి దగ్గరికి వెళ్తే స్వామికి ఒకరికి ఒక సాధన విధించవచ్చు, ఇంకొకరికి ఇంకో సాధన విధించవచ్చు. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కొంతమందికి పారాయణ చేయమనొచ్చు, లేకపోతే నువ్వు షెడ్యూల్ ప్రదక్షిణాలు చేయమనొచ్చు. అది ఆయన సంకల్పించి అప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. కానీ వీళ్ళకి ఇది చేస్తే అది వచ్చింది కాబట్టి మనకు వస్తుందా అంటే మనకి అట్లా కలగదన్నమాట. పైగా ఆ పిల్లవాడిగా ఉన్న ఆయన పదే పదే విసిగించినా కానీ ఆయన మాత్రం చెప్పకుండా మీరు అడిగే ప్రశ్న ఇలా ఉంది కాబట్టి ఇలా అడగండి అని చెప్పి ఆయన సౌమ్యంగా చెప్పారట. తర్వాత మనం లాస్ట్ వారం చెప్పుకున్న దానిలో గురువు ఏ ఆదేశం ఇచ్చినా కానీ దానికి మన దగ్గర కావాల్సింది సంసిద్ధతే. అంటే పరికరాలు ఉన్నాయా, దానికి కావాల్సిన డబ్బు ఉందా, మనం చేయగలుగుతాం అనే దానికంటే నువ్వు అక్కడికి వెళ్ళి డబ్బు తీసుకున్నామని వాళ్ళ పెదనాన్నగారి దగ్గరికి పంపించినప్పుడు స్వామి ఏమనుకున్నారు, చిన్నవాడు కనుక అయ్యో ఇప్పుడు ఛార్జీలు లేవు కదా ఎలా అనుకొని వెళ్లకుండా ఉంటే వాళ్ళ నాన్నగారు వచ్చి అడిగారు. అడిగితే ఛార్జీలు ఇవ్వని వెళ్ళలేదంటే అప్పుడు ఆయన వెంటనే పితృవాక్య పరిపాలన అంటే ఇదేనా అని చెప్పి రాముడి గురించి మళ్ళీ వివరంగా చెప్పి, అంటే ఏ కార్యానికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి, అలా సిద్ధంగా ఉండి నువ్వు ప్రయత్నం చేస్తే అవే ఆ సమయానికి అనుకూలంగా వస్తాయి. అంటే గురువు యొక్క అనుగ్రహం అనేది పనిచేస్తుంది. నువ్వు గురువు యొక్క సేవ చేయడానికి సంసిద్ధతతో ఉంటే అవి ఆటోమేటిక్గా మనకి అనుకూలంగా మారతాయి. మనం బాబాజీలో అదే చెప్పుకున్నాం, అక్కడ దాకా వెళ్ళగలను బాబా, నా దగ్గర అంతవరకే ప్రయాణానికి ఖర్చులు అంటే నువ్వు పోరా అవే జరుగుతాయి అన్నారట. మనకు అనిపిస్తూ ఉంటుంది బాబాని ఇచ్చేసి రావచ్చు కదా అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళని. అంటే నువ్వు సంసిద్ధతగా ఉంటే అవి అన్నీ సమయానికి ఆయనే అన్ని రూపాల్లోనూ అనుకూలతను చేర్చి మరి ఆయనకి ఏమి నొప్పి లేకుండా చక్కగా ఊరి బయట వరకు గుర్రబండిలో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరలో దించారంటే మరి చూడండి. అట్లాగే ఇక్కడ కూడా ఇక స్వామి అనుకుని వెంటనే బయలుదేరారట. ఇంక చెప్పారు కదా అర్థమైపోయింది. పైగా అన్నారట, నేను నీకు తండ్రినే కాదు గురువుని కూడా, కాబట్టి నేను చెప్పిన మాటని అటు పితృవాక్య పరిపాలనగా చేయాలి, గురుసేవగా కూడా చేయాలి అనేసరికి ఇక స్వామి బయలుదేరి వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఒక డీజిల్ వాడు ట్రక్ వాడు ఆపి ట్యాంకర్ వాడు ఎక్కడికి వెళ్తున్నాడు చిన్నపిల్లవాడని అడిగి, అంటే అలా ఏర్పడిపోతాయి నిజంగా అక్కడ వాడు ట్రక్ వాడు ఎవడో అయినా కానీ లేకపోతే నిజంగా లేకపోయినా కానీ ఆయన అనుగ్రహం ఉంటే అలా ఏర్పడిపోతారనమాట. అలా వచ్చేసి ఆయన్ని స్వామిని తీసుకొని మధ్యలో టిఫిన్ పెట్టించి హోటల్ దగ్గర ఆపి ఎక్కడి దాకా వెళ్ళాలో వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపి తీసుకొచ్చారట. అది అంటే మనం తెలుసుకోవాల్సింది గురుసేవకి మనం ఎంత సంసిద్ధతతో ఉండాలి. ఇప్పుడు కుదరదండి మాకు అదండి మాకు ఇదండి అని మనం సాకులు వెతుక్కుంటాం. అందుకని అంటే ఇప్పుడు మన గురుసేవ రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఆయన గురించి తెలియజేయడం కూడా గురుసేవే. అవకాశం వచ్చినప్పుడు పక్కన వాళ్ళకి మేలు జరగాలని చేసేటప్పుడు కూడా అది కూడా గురుసేవ కింద చెప్పుకోవచ్చు అనమాట. అట్లా అవకాశం వచ్చినప్పుడల్లా కూడా మనం వాటికి వెనుకాడకూడదు. అట్లాగే స్వామివారి దగ్గర వాళ్ళ 5వ సంతానం కదా, ఇంకా ముందు వాళ్ళ దగ్గర అట్లా వాళ్ళ మేనలుడు శేఖరన్ ఉండేవాడంట చిన్నపిల్లవాడు. అతనికి ఎంత కష్టపడుతూ ఉన్నా కానీ ఇంగ్లీష్లో రాయటం వచ్చేది కదట, రాయటం చదవటం. ఒకరోజు స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళారట. ఇంకేముంది కామిమామ వచ్చాడు అని చెప్పి వాళ్ళు పిల్లలు ఎగురుతూ ఉన్నారట. వెళ్తే అప్పుడు
ఈ పిల్లవాడు శేఖర్ వాళ్ళ అమ్మగారు వచ్చి స్వామితోటి వీడికి అసలు బొత్తిగా ఇంగ్లీష్ చదవటం కానీ రాయడం కానీ రావట్లేదు అంటే ఒక 4-5 గంటల పాటు స్వామి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారట. చిన్నప్పుడే ఉండి వాళ్ళతో పాటు ఆడుతూ పాడుతూ ఏవేవో చేశారట. ఆడిచ్చి వెళ్ళిపోయే సమయానికి 3 గంటలు గడిచింది. వెళ్ళిపోయేటప్పటికి ఆ పిల్లవాడికి మూడు అంటే ఇంగ్లీష్ అక్షరాలని 3 లిపిల్లో రాసేట్టుగా రాయగలిగాడట, చదవగలిగాడట. దుంపదేగ అసలు అంటే ఒక్క అక్షరం కూడా రాయడానికి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి స్వామి అంటే అట్లా ఇంగ్లీష్లో ఎలా రాయొచ్చు, మనం క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఇట్లా కర్సివ్ ఇట్లా ఎట్లా రాస్తామో మనం అట్లా అన్ని రకాలకి నేర్పారంట ఆటలోనే. వెళ్ళేసరికి అతను పైగా చదవగలుగుతున్నాడట ఇంగ్లీషు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు అందుకని అతను అంటాడు, స్వామి దివ్యత్వం మాకు తెలియదు, ఏదో మా మామ అనుకున్నాం, ఏదో నేర్పించాడు అనుకుంటున్నామే, మేనమామ కాబట్టి అని అట్లా అనుకుంటున్నామే, కానీ మాకు ఇప్పటికి కూడా అంటే వీళ్ళందరూ ఈ సాయిదాస్ స్వామి వీళ్ళు వెళ్ళి అక్కడికి వాళ్ళని కలిసినప్పుడు మీరు నిజంగా అదృష్టవంతులు, ఆయన పట్ల మీకు అంత భక్తి ఉంది, మాకైతే లేదు, మేము ఇప్పటికి కూడా ఆయన మహాపురుషుడు అంటే నమ్మలేకుండా ఉన్నాము అంటూ ఉన్నారట. అంటే అతి చనువు వల్ల కానివ్వండి, తెలియకపోవటం వల్ల కానీ మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. రాకాడి బాబా గారి విషయంలో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉండేవారంటే ఆయన ముందు పేరు మునిస్వామి అనమాట. మునిస్వామికి చెప్పండి, ఆయనకి బడ్డీ కొట్టి పెట్టిస్తాం, రోజుకు 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, లేకపోతే ఒక ఎద్దుల బండి కొనిపిస్తాం, రోజు ప్రయాణికుల్ని దించి డబ్బు. అంటే ఆయన ఎంతటి పూరుడో, ఆయన కోసం ఎంతమంది ఉన్నారో, స్వామి ఆయన ఎంతగా సేవించి ఏ స్థితికి వచ్చారో, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియదు వాళ్ళకి. ఆయన ఒక చిన్న మునిస్వామి లాంటి వాడే అనమాట. అంటే ఏదో తిరుగుతున్నాడు బికారి వాళ్ళలాగా అనుకుంటున్నారు, కానీ ఈయన సాక్షాత్తు శివస్వరూపం అని తెలుసుకునే స్థితిలో వాళ్ళు లేరనమాట. అంటే గుర్తించడానికి బంధువులైనది మాత్రం గుర్తించాలని లేదు బంధువుల్లో కానీ ఇట్లా. అందుకని ఆయన అంటారు, మీరు నిజంగా అదృష్టవంతులు, స్వామిని అలా గుర్తించి సేవించగలుగుతున్నారు, మాకు ఎప్పటికి కూడా అలా లేదు అని. అంటే సంకల్ప మాత్రం చేతనే ఆయన ఎవరికైనా అలా నేర్పించగలరు. ఇంకా సాయిదాస్ స్వామి అయితే అదే అంటారు, నేను కేరళైట్ని, నాకు తెలుగు రాదు. నేను ఒకరోజు స్వామిని అడిగాను, స్వామి నాకు తెలుగు నేను కొంచెం పలికేటట్టు చదివేట్టుగా నేర్పించండి, భాష ప్రసాదించండి అంటే ఆయన అదే వస్తుంది అన్నారట. అంతే. అలా అన్న తర్వాత ఇంకా రావాల్సిందే ఆయన. మరి ఇప్పుడు స్వామి చరిత్ర రావడానికి అంటే ఆయన అంతకాలంగా ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ముందు వాళ్ళు కూడా చేశారు, కానీ ఇతను తపన పడి తనకేమి రాదనుకొని ఇతను కూడా వేరే వాళ్ళ చేత రాయించాలనుకొని చివరికి అతనికి గురుసేవగా అందించబడి చేశారు. మరి ఆయనకి భాష రానివాడు మరి మనకి ఈ రోజున స్వామి గురించి స్మరించుకోవడానికి ఇట్లా చరిత్రను అందించడం అనేది అది కూడా ఆయన దయ వల్లే. అంటే స్వామి తలుచుకుంటే అది మనం విద్యగా ఆయన ఇచ్చి నేర్పక్కర్లా, ఒక్కసారి చూపిస్తే చాలు అనేట్లుగా ఈ సాయిదాస్ స్వామి కూడా తెలుగు భాష. అట్లానే స్వామి సేవకుల్లో పిఏఓ గారు అని ఉండేవారు. అంటే ఆయన పిఏఓ గారు అంటే పబ్లిక్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేశారనమాట. అందుకని షార్ట్కట్లు ఉంటాయి స్వామి చరిత్రలో అంతా. పిఏఓ గారని, కేబీవీసీ గారు, ఇట్లా అంటే ఎంతోమంది మూర్తి గారులు ఇలా ఉండటం వల్ల అట్లా వాళ్ళ పిల్లలకు కూడా ఒకసారి స్వామి ఎక్కడికో వెళ్తూ వాళ్ళ ఇంటి దగ్గర ఆగి 4 రోజులు ఉన్నారట. అంతే. పిల్లలందరికీ దుర్గా సప్తసతి, ఖడ్గమాల, ఆ తర్వాత గాయత్రి ఇవన్నీ కూడా చక్కటి స్వరంతో పాడగలిగేట్టుగా నేర్పించారట. అంటే ఆయన సంకల్పిస్తే ఇక మనమైతే దుర్గా సప్తసతి నేర్చుకుంటే ఎంతకాలం పడుతుంది, అది స్వరంతో పలకడం అంత తేలిక కాదు. అలాంటిది స్వామి ఆ చిన్నపిల్లలకి 4 పిల్లలకి కూడా అంత అద్భుతంగా నేర్పారట. అంటే ఆ పిల్లవాడికి ఇంగ్లీష్ నేర్పించిన, ఇక్కడ దుర్గా సప్తసతి ఇవి నేర్పించిన, సాయిదాస్ స్వామికి ఇలానే తెలుగు నేర్పించినా కానీ మనం అంతకుముందు చరిత్రలో కూడా మనం చూసామన్నమాట. అంటే ఆయన తలుచుకుంటే ఎవరి హృదయంలో నుంచైనా ఆయన పలకగలరు. ఇక్కడ కూర్చొని ఎవరి మనసులో ఒక యోగి సంకల్పిస్తే ఎవరి మనసులో నుంచైనా ఆయన పని చేయగలరు అనటానికి సడన్గా ఒకరోజు మనం ఆయన సుదర్శన మంత్రం చేస్తూ ఉన్నారట. అక్కడ కూర్చున్న భక్తుడు లేచి అంటే వేరే వాళ్ళకి ఆపద తొలగాలని చెప్పి సుదర్శన మంత్రం చేస్తున్నాడట. అంతకుముందు అడిగినప్పుడు స్వామి చెప్పారంట, యోగి ఎక్కడి నుంచైనా చేయగలరు, ఎవరి ద్వారానైనా చేయగలరు అని. ఆయన అనుకుంటున్నాడు ఆయన సుదర్శన మంత్రం చేయగలుగుతున్నారు అనుకున్నాడు, కానీ ఇక్కడ స్వామి ఒకరోజు చేస్తున్నారట. అతను వచ్చినప్పుడు అతను పిలిచి, పక్కన వాడిని పిలిచి, ఆ సమయంలో నేనేం చేస్తున్నాను అన్నారట. అంటే మనం ఆ చరిత్రలో చూస్తాం. అట్లాగా ఆయన సంకల్పిస్తే ఎవరి మనసులో నుంచి ఆయనే పలుకుతారు. అలాగే స్వామి దగ్గర ఉన్న బీఆర్కే గారు, ఈ బి రాధాకృష్ణమూర్తి గారు కూడా ఒకసారి స్వామితో జిల్లెలిముడి వెళ్ళారట. స్వామి అమ్మ దగ్గరికి వెళ్ళారు, జిల్లెలిముడి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు
స్వామి అన్నారట ఆ రోజు అష్టమి రోజు అమ్మకి వేదయుక్తంగా పూజ చేయమని అని చెప్పి బీఆర్కే గారికి చెప్పారట. బీఆర్కే గారికి చెప్తే ఆయన నాకు గురుధ్యాన శ్లోకం తప్పించి నాకు నోట్లోంచి ఇంకొక్కటి రాదు, స్వామి ఏంటి అలా చెప్పారనుకున్నారట. అనుకొని స్వామి ఇంకా గురువు చెప్పారు ఇంక ఏదైనా చేయాల్సిందే అనుకొని వెళ్ళి కళ్ళు మూసుకొని గురు బ్రహ్మ గురు విష్ణువు స్టార్ట్ చేశారట. ఆ చేసిన తర్వాత నుంచి ఇక ధారలాగా వెళ్ళిపోతూ ఉందట. అంటే అమ్మవారికి పూజ ఆ రోజు వేదయుక్తంగా, అంటే అంతటి స్వరంతో ఆ వేదాల్లో ఉన్న ఈ మంత్రాలతోటి ఇవన్నీ చేస్తూ ఉన్నారట జిల్లెముడమ్మకి. చేయించేది ఆయన, ఇక్కడ కేవలం మీడియమే అనమాట. అందుకని అట్లా బీఆర్కే గారికి ఏమో ఏం అర్థం కావట్లేదంట, ఎట్లా పలుకుతుంది, ఏదో నేనేం మలక్కుపోయినా కానీ నోట్లోంచి అలా ధారలాగా వెళ్ళిపోతూ ఉంది. అంటే మనం శ్రీగుడి చేతిలో చూస్తాం, ఆయనకి వేదం రాని వాడికి ఊరికే ఊది పెట్టి నాలుగు మీద అనగానే అందుకున్నాడు. అట్లానే అక్కలకోట స్వామి చేతుల్లో కూడా అదే చూసాం మనం. నాకెలా వచ్చిన వాళ్ళతో నేనెక్కడ వాదించను అంటే ఆ గుడ్డివాడికి గణేష వచ్చే రాక్షసులతో నువ్వు చర్చ చేయని అంటే, అట్లాగే ఈ బీఆర్కే గారికి నువ్వు వెళ్ళి వేదయుక్తంగా అమ్మకి పూజ చేయన్నారట ఈరోజు అష్టమి అని. నాకు ఒక్క మంత్రం కూడా రాదు, నాకు వచ్చిందలా గురు బ్రహ్మ గురు విష్ణు అన్నాడట. అని ఎదురు చెప్పకుండా స్వామి చెప్పారు అని చెప్పి వెళ్ళి మొదలు పెడితే అది ఒక ధారలాగా వెళ్ళిపోయిందట. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే ఆ స్వరం అంత అద్భుతంగా వింటూ ఉంటే, ఇప్పుడు ఏవైనా మనకి అలా ఒక దివ్యంగా జరుగుతూ ఉంటే అందరూ అమ్మ భక్తులు వచ్చి కూర్చున్నారు, అంత దివ్యంగా పూజ జరుగుతుంటే వాళ్ళందరూ ఆనందంలో తేలిపోయారట. అక్కడ మరి మహాత్ముడు సన్నిధి స్వామి ఉన్నారు. అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి అర్థం కాని బీఆర్కే గారిని అందరూ పొగుడుతూ ఉన్నారట, అబ్బా ఎంత అద్భుతంగా చేశారు ఎంత అద్భుతంగా చేశారని. ఈయనకి తెలిస్తే కదా ఎలా జరిగింది అనేది. స్వామి మాత్రం చూసి నవ్వుకుంటూ ఉన్నారట. అట్లాగా ఆయన సంకల్పిస్తే ఎవరి మనసులో నుంచి అయినా అలా చేయగలగటం, వాళ్ళకి అలా నేర్పగలగటం. అట్లానే స్వామి దగ్గర మనం ఇంకా చూస్తాం తర్వాత ఒక ఆయన వస్తారు, పెద్ద ఆయన, ఒక టీచరు. ఆయన కూడా వస్తే కొంతకాలం ఆశ్రమంలో స్వామి ఉండడానికి అవకాశం ఇచ్చిన తర్వాత ఇలానే ఒక హోమానికి ఒక ప్రతిష్టకి ఆయన పేరు కూడా యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే నాకు ఒక్క మంత్రం కూడా రాదు, ఇప్పుడు నాకు ఈ నమ్మకం చమకం కూడా రావు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి అందరూ వెంట పడుతూ ఉంటారు. పెద్ద పెద్ద గుళ్ళో పూజారుల దగ్గరికి వేద పండితుల దగ్గరికి వెళ్ళి నేర్పమంటే ఈయన వయసుని చూసి నీకెక్కడ నేర్పుతావు, ఇప్పుడు మా వల్ల కాదు స్వామి, నువ్వు తర్వాత రా అని చెప్పి అందరూ తప్పుకుంటూ ఉన్నారట. ఒకరోజు స్వామి అందరి దగ్గరికి వెళ్ళాలా అన్నారట. బుక్ తీసి చదువు వస్తుంది అన్నారట. తర్వాత రోజు తీస్తే ఆ బుక్ ఇలా తీసి చదువుతూ ఉంటే అంతా పరిచయం ఉన్నట్టుగానే, ఇప్పుడు మనకి స్వరం తెలియకపోతే రాదు కదా, కానీ అదంతా కూడా స్వరంతో సహా పలుకుతూ ఉందట. ఆ తర్వాత రోజు వెళ్ళి ఆ పెద్దగా చేసే ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ఇది ఒకసారి మీరు విని చెప్తే బాగుంటుంది, అంటే ఆ ప్రతిష్టలో పాల్గొనడానికి నాకు అర్హత లేదు, కానీ స్వామి నిర్ణయించారు. ఆయన చెప్పారట నీ పేరు కూడా ఇందులో వేశారు స్వామి అని. నాకు ఒక మంత్రం కూడా రాదండి, నేను వచ్చి ఏం చేయను అక్కడ అన్నారట శివ ప్రతిష్టకి. ఇంకా స్వామి చెప్పిన తర్వాత సరే చెప్పారు కదా అని ఈయన స్వయంగా నేర్చుకోవాలనుకున్నారు, కానీ ఎవరు నేర్పడలేదని అర్థమైపోయింది. అంటే ఈ వయసులో మీరు ఎక్కడ నేర్పిస్తారు, మీకు ఎక్కడ నేర్పమంటారు అని. అంటే ఆయన రిటైర్ అయిపోయిన ఆయన పెద్ద ఆయన అనమాట. అలాంటిది ఇంకా స్వామి దానికోసం అందరి దగ్గరికి వెళ్ళాలా అంటే గురువునే అడిగుంటే ఆయన నిర్ణయించారు, నీకు వచ్చా రాదో తెలిసి కాదు కదా, నిర్ణయించారు. ఆ తర్వాత ఎట్లా తీసుకుంటే ఆయన విని ఆశ్చర్యపోయారంట, మీరు ఇంత అద్భుతంగా ఇంత స్వరంతో పలకగలుగుతున్నారే అని. అట్లా ఆయన కూడా అంటే అన్ని విద్యలకి వాళ్ళే అనమాట, ఒక నేర్పక్కర్లా వస్తుందిలే అంటే వచ్చేసినట్టే. అంటే మనం చూస్తూ ఉంటాం, ఒక్కసారి సద్గురువు యొక్క హస్తం అట్లా తగిలితే చాలు, ఆయన సంకల్పిస్తే చాలు, ఎలాంటి వాడైనా ఎంత జడుడైనా ఎంత మూర్ఖుడైనా కానీ పండితుడు అవ్వాల్సిందే అనమాట. అందుకని మనంగా స్వయంగా ప్రయత్నించడం, లేకపోతే మనం ఏదో శాస్త్రం నేర్చుకోవడం కంటే గురువుని సేవించడం, ఆయన అనుగ్రహానికి మనం పొందాలనుకోవటమే మన లక్ష్యం కావాలి. ఎన్ని తెలుసుకున్నా కానీ దానివల్ల మనకి అనుభవం రాదనమాట. అట్లానే స్వామి ఒకసారి బీఆర్కే వీళ్ళు పరిచయం అయిన కొత్తల్లోనే బీఆర్కే అక్కడి నుంచి పోచంపాడు వెళ్ళారనమాట. ఆ పోచంపాడులో వెళ్ళి స్వామిని ఆహ్వానించారంటే అది జాబ్ మారి శ్రీశైలం ఆ ప్రాజెక్ట్లో నుంచి పోచంపాడులో కూడా ఇంకో ఏదో హైడ్రో ప్రాజెక్ట్ ఏదో ఉంటే అతను అక్కడ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మరి స్వామితో పరిచయం అయిన తర్వాత ఆయన లేకుండా ఉండాలంటే ఎట్లా, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళమ్మో స్వామి మాట్లాడకపోతే ఎట్లా అనుకునేవాళ్ళు. అలాంటిది ఆయన ఇంతటి పూర్ణస్థితిలో ఉండి అంతటి ప్రేమ కురిపిస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి దూరం కావాలంటే సాధ్యం కాదనమాట. స్వామిని ఆహ్వానిస్తే అప్పుడు వెళ్ళారట. అక్కడ కూడా చిన్న ఆశ్రమంలాగా
పోచంపాడు ఆశ్రమంలాగా ఏర్పరిచారు అక్కడ ఆ హైడ్రో ప్రాజెక్ట్లో ఇంజనీర్గా ఉన్న ఆయన ఏంటి కొంచెం ఆధ్యాత్మిక శ్రద్ధ కలిగి బుక్స్ అని చదువుతూ ఉండేవాడట. ఇక బుక్ నాలెడ్జ్ వచ్చేసింది. బుక్ నాలెడ్జ్ వల్ల ఏమవుతుంది, తెలుసు అనే అహంకారం వస్తుంది, అనుభవం ఉండదు. తెలుసు అనే అహంకారం ఉంటుంది కానీ అనుభవం ఉండదు. ఇదా ధ్యానంలో ఎలా ఉంటుంది, ధ్యానం చేసి తెలిస్తే కదా. ఇప్పుడు ఎవరో చెప్తారు ధ్యానంలో జ్యోతి దర్శనం అయిందా అంటారు, అది ఎలా ఉంటుంది తెలిస్తే కదా. వీటికి మాటలు ఎన్ని చెప్పినా కానీ పంచదార తీయగా ఉంటుంది అనేదో లేకపోతే ఇంకోటో అట్లా చేస్తూ ఉండేవారట. సరే స్వామి దగ్గరికి వచ్చి కూర్చునేవాడు, ఏవేవో క్వశ్చన్లు అడుగుతూ ఉండేవాడట. స్వామి తర్వాత ఒకరోజు ఇంకొక భక్తుడికి ఫోన్ చేసి దాన్ని కూడా రమ్మన్నారట పోచంపాడు ఆశ్రమానికి ఫోన్ చేసి. వాళ్ళు వచ్చిన తర్వాత రోజు ఇతను ఏం చేశాడు అంటే స్వామి దగ్గరికి వచ్చి చర్చలు చేసేవాడట. చర్చ చేస్తూ ఉంటే తను అర్థమైపోయింది, నేను అల్పుణ్ణి, ఆయనదేమో దివ్య జ్ఞానం, అనుభవ జ్ఞానం, పరమాత్మ స్వరూపం. మనకు 2 పుస్తకాలు చదువుకున్న వాటిని మనం ఏదో తెలుసు అనుకుంటే మనం అట్లాంటి వాళ్ళ ముందు ఎంత భంగపాటు అవుతుంది. అట్లా రోజు వస్తూ ఉన్నారు, స్వామి సన్నిధిలో ఉంటూ ఉన్నారు. ఒకరోజు స్వామి వాళ్ళని ఫోన్ చేసి అతన్ని మూర్తి గారిని పిలిపించారట, కేఎస్ఎన్ మూర్తి గారిని. వచ్చి ఆ రోజు రాత్రి 9 గంటలకి పోచంపాడు ఆశ్రమం, చిన్న ఆశ్రమమే, వచ్చి అక్కడ కూర్చొని ఉంటే స్వామి సన్నిధిలో కూర్చున్నారట. స్వామి కూర్చున్న కొంచెంసేపటికి ఆయన కూడా వచ్చాడట, ఇంజనీర్ కూడా వచ్చాడట. ఇంజనీర్ కూడా వచ్చి ఆయన్ని క్వశ్చన్లు వేయడం మొదలుపెట్టాడు. స్వామిని కొంచెం వేదాలకు సంబంధించిన కొంచెం కఠినమైన అంటే కష్టమైన క్వశ్చన్లు ఏదో వేశారట. స్వామి మూర్తి వైపు తిరిగారట. పిలిపించారు కదా, పిలిస్తే ఇతను అనుకుంటున్నాడు స్వామి నోట్లోంచి వినాలి సమాధానం అనుకొని ఇతను కూడా ఎలానో చూస్తున్నాడట స్వామిని. చూస్తూ ఉంటే స్వామి అలానే చూశారట. చూడగానే అప్పుడు ఇతను కూడా స్వామి కళలోకి అలానే చూస్తున్నాడట ఆ మూర్తి గారు. అంటే పిలిపించుకున్నది ఆయనే కదా. చూసిన కొంచెంసేపటికి ఇక మొదలు పెట్టారట. మూర్తి నువ్వే చెప్పు అన్నారట. అనేసరికి ఆ అడిగిన దానికి ఈయనకి ఒక్క ముక్క తెలీదు. కానీ గంట సేపు ఆయన అడిగిన దాని మొత్తానికి ఆ వేదాల్లో ఉన్న దానితో అంతటితో కూడా ఆయన అన్నీ చెప్తూ ఉన్నారట. ఆయన ఆశ్చర్యపోయి సమాధానం పడిపోయి, అంటే అతని అహంకారం తగ్గిపోయిందనమాట. అంటే పుస్తకాల నాలెడ్జ్ ఎలా పనిచేస్తుంది అంటే, మనం త్రివిక్రమ భారతి దగ్గర తీసుకున్నా మిగిలిన వాళ్ళ దగ్గర మనకైనా కానీ ఎప్పుడూ కూడా తెలుసు అన్న భావం వస్తే అహంకారాన్ని తెలుస్తుంది. తెలుసు అన్నది అనుభవంలో ఉండటం వేరు. ఇప్పుడు మనకి తెలుసు అని మనం అనుకోవటం వేరు, తెలుసు అన్న విషయం మన అనుభవంలో ఉండటం వేరు అనమాట. అందుకని ఇక్కడికి వచ్చి ఇట్లా భంగపాటు జరిగిపోయిందనమాట. అంటే స్వామి ఈ మూర్తి గారి చేత ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆయన సంకల్పిస్తే మనం శ్రీగురు చేతిలో చూసిన లీలల్లాగా చండాలుడు వెళ్తూ ఉన్నాడు, 7 గీతలు గీశారు, మొత్తం వాడి జన్మలన్నీ గుర్తొచ్చాయి. నువ్వు మరి గతంలో సద్బ్రాహ్మణుడు అంటున్నావు కదా, నువ్వు అట్లయితే వేదాన్ని ఇతని వీళ్ళకి సమాధానం చెప్పన్నారు. అలాంటి వాటి చేతి కూడా బలికిచ్చారు. అట్లాగే ఇక్కడ మనం ఇప్పుడు బీఆర్కేని తీసుకున్నా, అట్లాగే ఈ మూర్తిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కానీ ఆయన సంకల్పిస్తే వాళ్ళలోంచి అది పలకాల్సిందే అనమాట. అంత అయిపోయిన తర్వాత స్వామి చూస్తూ నవ్వుతూ ఉన్నారట. అంటే పలికించేది ఆయన, పలుకుతున్నది మాత్రం ఈయన మీడియం. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఆ ఇంజనీర్కి ఒక్కసారిగా అహంకారం తగ్గి, అంటే అప్పుడు దాకా నాకేదో తెలుసు అనుకున్నది నాకేమీ తెలియదు అనే ఒక భావంతో స్వామివారికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోయాడట. అట్లా గురువు సంకల్పిస్తే ఎట్లా ఉంటుంది అనేది. అలానే స్వామి దగ్గరికి లంకా సుబ్రహ్మణ్యం గారని ఒక గొప్ప పాలకొల్లు, లంకా సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఉండేవారు అన్నమాట పాలకొల్లులో. ఆయన కూడా ఎప్పుడు వచ్చారు స్వామి దగ్గరికి, రిటైర్ అయిన తర్వాత వచ్చారు. ఈయన గురించి చాలా చెప్పుకుంటాం. తర్వాత ఈయనకు కూడా స్వచ్ఛంద మరణం ఇచ్చారు స్వామి. నాకు అంటే ఆయనకి ఎప్పుడు కోరుకున్నాడో అప్పుడు వెళ్ళాలి, ఒక దివ్యమైన రోజు అనుకుంటే శివరాత్రి తర్వాత ఇచ్చారనమాట ఆయనకి. అంటే మనం తర్వాత దాన్ని వివరంగా చెప్పుకుందాం. ఇతను చాలా గొప్ప సంస్కృతము, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ చదువుకున్నవాడు. కాలేజీలో చేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఇట్లానే అంటే మరి ఆ పాలకుల్లో ఆ ప్రాంతం అంతా కూడా ఇట్లాంటి వేద పండితులతోటి వెళుతూ ఉండేది కదా, అలాంటి వారిలో ఒకరు అనమాట. స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి కూడా అంటే మంచిగా మాట్లాడుతూ ఉండేవారు, స్వామి పట్ల ఎంతో భక్తిగా ఉండేవారు, విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండేవారట. ఒకరోజు స్వామి అక్కడ ఇంకొక ఆయన సదానంద స్వామి అని ఆశ్రమంలో పనిచేసే ఆయన కూర్చొని ఉన్నారట.
కూర్చొని ఉంటే ఈ లంకా సుబ్రహ్మణ్యం గారు వచ్చి, శాస్త్రి గారు అంటే రిటైర్ అయిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చింది. వచ్చి స్వామి నేను ఎంతోమందిని దగ్గర అడిగాను కానీ నాకు ఈ ప్రశ్నకి సమాధానం తెలియలేదు, తుర్యాతీత స్థితి అంటే ఏంటి అన్నారట. తుర్యాతీత స్థితి అంటే ఏంటి అన్నారట. అంటే ఎంతోమంది చెప్పారు కానీ దానికి వివరణ సరిగ్గా ఇవ్వలేకపోయారు, నాకు అర్థం కాలేదు. బహుశా నాకు అనుభవ జ్ఞానం లేకపోవటం వల్ల కానీ, నాకు విషయం తెలియకపోవటం వల్ల కానీ, అందుకని తుర్యాతీత స్థితి అంటే ఏంటి అని అంటే స్వామి సదానంద వైపు చూశారట. సదానంద స్వామి అని పక్కన కూర్చొని ఉన్నారు, ఆశ్రమంలో పనిచేసే అతను. చూడగానే చూసి అన్నారట, తుర్యాతీత స్థితి అంటే ఏం తెలుసో చెప్పు అన్నారట. ఇతను వెంటనే అంటే ఈ అడిగిన వాడు సామాన్యుడు కాదు కదా, గొప్ప సాధకుడు, లేకపోతే అన్ని ఇవి చదువుకున్నవాడు, మంచి పండితుడు, అలాంటి వాడు అడిగినప్పుడు ఏ సామాన్య జ్ఞానం కూడా లేని ఆయన చేత ఈ స్వామి అడిగేసరికి స్వామి అట్లా కాదు, నేను మీరు చెప్తే వినాలని ఉంది, అయినా ఇక్కడ అంటే ఇవన్నీ తెలియని సదానందకి ఇదేం తెలుస్తుంది, అందుకని మీరే చెప్పవలసింది అన్నారట. అనగానే స్వామి ఒకసారిగా అంటే నా శిష్యుడి యొక్క శక్తి సామర్థ్యాలు నాకు తెలియవా, తెలియకుండా నేను శిష్యుడిగా స్వీకరించానా, అంటే నా శిష్యుడికి అంటే ఏం తెలుసో తెలీదో అని నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అన్నారట. అట్లా కాదు స్వామి, అంటే నేను అతను ఇవన్నీ చదువుకున్నవాడు కదా, పైగా అనుభవ జ్ఞానం, తుర్యాతీత స్థితి ఇలాంటివి అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళే చెప్పగలరు కదా, అందుకని మీరు చెప్తే బాగుంటుంది అని వెళ్ళి స్వామికి క్షమాపణ చెప్పుకున్నారట. అప్పుడు స్వామి అన్నట్టు ఓకే నువ్వు అన్నది నాకు అర్థమైందిలే కానీ నీ భావం అని చెప్పి మళ్ళీ ఇతని వైపు తిరిగి నువ్వు చెప్పు అన్నారట. అంటే పలికేది ఈయనే కానీ నువ్వు చెప్పాను కానీ గంట సేపు ఒక గంట 2 గంటల సేపు అద్భుత స్థాయిలో తుర్యాతీత స్థితి అంటే అంటూ నిద్రమత్తులోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాడట అతను. చూడటం మొదలుపెట్టి అది తెలియదు కదా, చెప్పారు ఈయనేమో ఆనందంలో తేలిపోతున్నంట, ఏంటి ఇంత అద్భుతంగా చెప్తున్నాడు ఈయన తుర్యాతీత స్థితి గురించి, నేను ఇన్ని చదువుకున్నాను, ఇన్ని వేదాలు, ఉపనిషత్తులు, జ్యోతిష శాస్త్రాలు, ఎన్ని గ్రంథాలు చదివిన నేను ఏమీ తెలియదు అనుకున్న ఈ సదానంద స్వామిది వచ్చి చెప్తూ ఉంటే, స్వామి చెప్పమన్న తర్వాత ఇంత ఆశ్చర్యంగా ఇంత అద్భుతంగా చెప్తూ ఉన్నారు అని చెప్పేసి అంతా విన్న తర్వాత ఒక్కసారి ఆనందంగా వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకున్నాడట. అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన నిద్ర నుంచి మెలుకున్నట్టుగా లేచాడట. అంటే అప్పటి వరకు ఆయన చేత స్వామి అలా పలికించారనమాట. అంటే మనకి ఇవి ఏవి ఇలాంటి లీలలు చూస్తున్నప్పుడల్లా మనకి ఆ గురుచేత లీల గుర్తొస్తూ ఉంటాయి. వాడి చేత పలికించడం అంటే, వేదాలు పలికించడం అంటే మరి గత జన్మల్లో ఎప్పుడో అయితే ఇప్పుడు ఎలా గుర్తుంటాయి. అయినా కానీ ఆ పిల్లవాడి అక్కలకోట స్వామి పలికించిన, శ్రీగురుడు ఇక్కడ పలికించినా కానీ, అట్లానే స్వామి పలికించినా కానీ ఇట్లా మరి అడిగిన వాళ్ళేమో సామాన్యుడు కాదు ఆ లంకా సుబ్రహ్మణ్య శాస్త్రి అంటే. ఆయన్ని కూడా అంటే స్వామి ఏమంటున్నారు ఇట్లా క్వశ్చన్ వేయగానే అంటే నా శిష్యుడి యొక్క శక్తి సామర్థ్యాలు నాకు తెలియవా అన్నారట. అనగానే అది తప్ప అర్థమైపోయింది. అమ్మో లేదు స్వామి, నా ఉద్దేశం అది కాదు, అంటే ఈ విషయం మీరు అనుభవంతో, మీరు సాక్షాత్ పరమాత్మ స్వరూపులు, అనుభవ జ్ఞానం ఉన్నవారు, ఇవ్వగలిగిన వారు కనుక మీరు చెప్తే వినాలని ఉంది అంటే అలాగే అని నువ్వు చెప్పు అన్నారట మళ్ళీ. అంటే జస్ట్ మీడియం అనమాట, పలికింది మొత్తం ఆయనే. అట్లా మనం అంతకుముందు కూడా గత వారం చెప్పుకున్నట్టు ఆ స్కూల్ మాస్టర్, డ్రాయింగ్ మాస్టర్ తోటి కూడా ఇలానే చెప్తూ ఉంటే ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నారు ఈ వయసులో, పైగా ఆయన కామ్రేడ్లా ఉండేవాడు కదా, అంటే ఈ దేవుళ్ళు ఈ నమ్మనుడు అట్లాంటి వాడికి ఇవన్నీ చెప్తున్నారు అనుకొని కూడా మళ్ళీ ఇప్పుడు అనుకుంటూ ఉంటారట, ఓహో అవన్నీ కూడా ఆయన నన్ను నిమిత్త మాత్రంగా చేసుకొని ఈ సృష్టిలోని ఎంతోమందికి ఏ దేవతలకు ఆయన ఇవంతా వివరిస్తూ ఉన్నారు అని. అలాంటి అనుభవాల తర్వాత భక్తులు కూడా హ్రీంకారం గురించి 2-3 గంటల సేపు అద్భుతంగా చెప్పారంట స్వామి. అలానే ఇంగ్లీష్లో సుధాకర్ అని ఉండేవాడట, ఆయనకి ఇంగ్లీష్ వచ్చని ఒక ఇది ఉండేది కదా, ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. అందుకని స్వామి కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుండు అని అనుకుంటే ఒకరోజు స్వామి కారులో వెళ్తూ ఉంటే సుధాకర్ ముందు కూర్చోన్నారట, స్వామి వెనక కూర్చోన్నారట. అంటే మంచి అనుబంధం. మొదట కేవలం సాక్స్ షూ లేకుండా తిరగడు కాబట్టి, ఆయన ఆశ్రమంలోకి వెళ్ళాలంటే తీసి వెళ్ళాలి కాబట్టి వెళ్లకుండా బయటకు కూర్చున్నటువంటి ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో స్వామి అన్నారంట, వాడు ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు కదా, ముందు చూడు ఎలా ఉంటాడో అన్నారట. ఆ తర్వాత ఇక అక్కడ ఆశ్రమ ఇదంతా నచ్చి ఒకరోజు స్వామి దగ్గరికి దర్శనం చేయడానికి వచ్చి, స్వామి మేము ఆశ్రమ ప్రాంతం అంతా నచ్చింది, మేము రావచ్చు అంటే తప్పకుండా అలాగే అన్నారట. అట్లా తర్వాత ఎంత వాళ్ళిద్దరి మధ్య అంటే ఎండాకాలం వచ్చేస్తుంది, అసలు ఫోన్ చేసి ఆశ్రమానికి, స్వామికి ఆ ఆశ్రమంలో అది ఏసీ అది పనిచేస్తుందా, దానికి ఇది చేయండి అది చేయండి అంటే పొద్దునే స్వామి అనుకుంటూ ఉన్నారు, సుధాకర్
మా సుధాకర్ వస్తూ ఉన్నాడా, ఫోన్ చేశాడా అని. అంటే వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ అలా ఉండేది. అలానే ఇంకా స్వామి దగ్గరే ఉండాలని ఇల్లు కట్టుకోవడానికి ఆయన పక్కన ఏర్పాటు చేసుకొని ఆయన వేరే ఊరిలో ఉంటే, అది స్లాబ్ వేసిన తర్వాత వాళ్ళు నీళ్ళు పోయకపోతే సడన్గా పెద్ద వర్షం పడిందంట, ఎవరు పట్టించుకున్నట్టుగా ఉంటే అని స్వామి అంటూ ఉన్నారట. అదేంటి అకాలంగా వర్షం పడుతుంది అని. ఓహో, సుధాకర్ బాబు ఇంటికి స్లాబ్ వేశారు కదా, అందుకు అయి ఉంటుంది అన్నారట. అంటే అలాంటి సుధాకర్ తోటి కారులో మాట్లాడుతూ ఉంటే సడన్గా వెనక్కి పిలిచి మొత్తం ఇంగ్లీష్లో ఒక దారుణంగా మాట్లాడారంట స్వామి. ఇంగ్లీష్లో బోధ చేస్తే ఒక్క ముక్క అర్థం కాలేదంట. నాకేదో ఇంగ్లీష్ తెలుసు, ఇప్పుడు మాస్టర్ గారు ఇంగ్లీష్లో చెప్పినా కానీ ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి మాస్టర్ గారి స్పీచెస్ వింటే వాళ్ళకి తెలియక వాళ్ళు అందులో టీచ్ చేసేవాళ్ళు, పైగా ఈ ఇంతటి జ్ఞానం ఉన్న వాళ్ళు భాషలు పలకాల్సిందే, భాష లేకుండా కూడా బోధించగలరు. అలాంటిది సుధాకర్ బాబు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాట. ఇన్నాళ్ళు నేనేదో నాకు ఇంగ్లీష్ వచ్చు స్వామికి తెలియదేమో అని అనుకున్నాను, లేకపోతే కానీ అంటే అట్లా వాళ్ళని ఇట్లాంటి భావాలు ఉన్న వాళ్ళని కూడా ఎట్లా మార్చేసేవాళ్ళు అనేది ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. ఇట్లానే ఈ లంకా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా తర్వాత అంటే స్వామి దగ్గర ఎంతో గుర్తింపు పొందారు. అది ఎట్లా అంటే ఈయన మనం అంటే అన్నీ తర్వాత చెప్పుకుందామని ఉంచాను, కానీ మళ్ళీ చివరికి జస్ట్ హింట్గా చెప్తున్నాను అనమాట. ఒకరోజు హడావిడిగా ఆశ్రమానికి ఈయన వస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తుందనమాట. చేసి ఆయన ఉన్నారా, వస్తున్నారా అని భయపడుతుందట. ఏంటంటే ఆయన జాతకం ప్రకారం ఆయన గడియలు వచ్చేసాయి, కానీ స్వామి దగ్గరికి వచ్చారు. ఆవిడ ఫోన్ చేసి విసిగిస్తుందట ఆశ్రమంలో వాళ్ళని, ఆఫీస్లో వాళ్ళని. ఆయన ఉన్నారు కదా, ఇంకా జీవించి ఉన్నారు కదా, మాట్లాడుతున్నారు కదా అని. ఎందుకంటే ఇలా ఉంది అంటే అప్పుడు అమ్మ ఆయన బాగానే ఉన్నారు, లోపలికి వెళ్ళారు, స్వామి గదిలోకి వెళ్ళారు, స్వామితో మాట్లాడుతూ ఉన్నారు. అప్పటికి తొంగి చూస్తున్నాడు. జనరల్గా స్వామి దగ్గరికి వెళ్తే ఈ గోల పడలేక ఆవిడ బాధ ఉన్నారు అని. అప్పుడు ఆయన చెప్పుకుంటే తర్వాత చూద్దాంలే ఇప్పుడు గాదిలే అన్నారట స్వామి. అంటే ఏంటి, ఆయన జాతకం ప్రకారం రద్దు చేసి అప్పుడు వరం ఇచ్చారంట. అది నువ్వు కోరుకున్న రోజు నీకు ఇస్తాను అని, స్వచ్ఛంద మరణం, నీకు ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు అని. అట్లా గమ్మత్ ఇద్దరికి ఇచ్చారు, అట్లానే అన్నదమ్ములకి. అది తర్వాత చెప్పుకుందాం. అంటే అద్భుతం అనమాట. వాళ్ళు తలుచుకుంటే ఎట్లా ఉంటాయి అంటే, ఇలాంటి వాళ్ళు భూమి మీద ఇలా నడిస్తే కూడా మనకి తెలియదు. అంటే భగవంతుడు అంటే మనం ఆకాశంలో చూస్తాం, కానీ చుట్టుపక్కల ఇలాంటి చోట ఉండే ఇలాంటి మహాత్ముల్ని మనం చూడటం అనేది. అట్లా మనం ఇప్పుడు దాకా చెప్పుకుంది ఆయన ఊరికే అనుకుంటే చాలు, ఎలాంటి వాడి నోట్లో నుంచి అయినా వేదాలు పలకాల్సిందే. ఆ ఇంజనీరింగ్ సమాధానం చెప్పించిన లంకా సుబ్రహ్మణ్య సదానంద స్వామి తుర్యాతీత స్థితి గురించి చెప్పిన, అది పుస్తకాలు చదివేది కాదు కదా, అంటే అన్ని స్థితులకి పైన ఉండేది తుర్యాతీతం అంటే. అంటే ఇలాంటి క్వశ్చన్లకి అలా మనకి తుర్యాతీత గురించి జరిగినట్టుగానే మనకి రమణ భగవాన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈయన నాయన అడిగాడు అనమాట భగవాన్ తపస్సు అంటే ఏంటి అని అడిగాడట. తపస్సు చేసామంటారు కదా, నేను దానికి అప్పటికే ఆయన ఎంతో మంత్రసిద్ధులు అవన్నీ పొందినవాడు, అయినా కానీ నాకు తపస్సు అంటే తెలియట్లేదు, తపస్సు అంటే ఏంటి భగవాన్ అని అడిగితే, ఈ తపస్సు అనేది ఆలోచన నీకు ఎక్కడొస్తుందో దాని మీద నిలుపు, అదే తపస్సు అన్నారట. అంటే మన తపస్సు అంటే మనం కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చేయడమో ఇంకోటి ఏదో చేయడమో అనుకుంటాం, కానీ ఎక్కడి నుంచి ఈ స్ఫురణ కలుగుతూ ఉందో దాని మూలంలోకి వెళ్ళడమే తపస్సు అన్నారట. అట్లాగా వీళ్ళు అనుభవ జ్ఞానంతో చెప్పారు. అంటే ఇప్పటి వరకు ఇలా ఎవరు చెప్పలేదు. కావ్యకంఠ గణపతిని సామాన్యుడు కాదనమాట, ఆయన్ని నాయన అనేవారు. మనకి రమణ భగవాన్ దగ్గరికి వచ్చిన వాళ్ళలో ప్రసిద్ధమైన వాడు, అంటే ఆయన గణపతి అంశగా వచ్చాడనమాట. వాడు కూడా ఒక గొప్ప ఈ పాషాణ మతం వాళ్ళని ఎదుర్కోవటానికి ధారాళంగా వేదాలు మంత్రాలు ఇవన్నీ తెలిసిన వాడు రావాలని వాళ్ళ తండ్రి సంకల్పించి చేస్తే గణపతి యొక్క దీంతో వచ్చిన అంశ అనమాట ఆయన. రమణ భగవాన్కి రమణులని పేరు, ఆయన అట్లా భగవాన్ అని పిలిచింది కూడా ఆయనే. అట్లా రమణ భగవాన్ అని అట్లా పేరు పెట్టి పిలిచింది. అంటే వాళ్ళిద్దరు కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. అవన్నీ మనం మళ్ళీ ఎప్పుడో భగవాన్ చేతులకు వెళ్ళినప్పుడు అట్లాంటి వాటిలో చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం, తుర్యాతీత స్థితి అంటే ఏంటని, లేకపోతే తపస్సు అంటే ఏంటని, ఇట్లా అడిగిన వాటికి మహాత్ములు ఎలా చెప్పారు అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఇంకా స్వామివారు మళ్ళీ బాల్యంలోకి వస్తే, ఆయన ఎస్ఎల్సి వరకు నేను చదువుతానండి నాన్నగారికి మాట ఇచ్చారు కదా. ఇంకా ఎస్ఎల్సి అయిపోగానే స్వామి వాళ్ళ నాన్నగారు టైప్ రైటింగు, షార్ట్ హ్యాండ్ ఇవన్నీ నేర్చుకోమన్నారట. అయితే
ఈయన మీనాక్షి సుందరం గారనే ఒక ఆయన దగ్గర అంటే వీళ్ళు వీళ్ళ నాన్నగారి వాళ్ళు ఆ గురువు ఉన్నారు కదా నీలకంఠ దీక్షిత్ గారు, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఎక్కువగా ఉండేవారు కనుక అక్కడ ఉండి ఆయన నేర్చుకున్నారట. అంటే అక్కడ స్వామివారి ఇంట్లో ఆయనకి ఎంతో ప్రీతి. నీలకంఠ దీక్షిత్ గారికి కూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే స్వామి గారి నాన్నగారంటే ఎంతో ప్రీతి. ఆయన స్వయంగా ఆయన కొడుకున్నా కానీ ఆయన కొడుకు కంటే కూడా ఎక్కువ విద్యను ఈయనకే నేర్పారంట. అంటే ఈయన అర్హుడిగా కనపడ్డాడని చెప్పి, అంటే ఆ మిత్రుడి ద్వారానే వెళ్ళాడు అసలు వాళ్ళ ఇంటికి, నీలకంఠ దీక్షిత్ గారి ఇంటికి. కానీ ఆయనకి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మీద అంతటి ఇది కలిగి ఈయన యొక్క గొప్పతనం, ఈయన యొక్క నిష్ఠ ఇవన్నీ చూసి ఇతను యోగ్యుడు అని కొడుకుకి నేర్పే వాటికంటే కూడా ఎక్కువ నేర్పారట. ఇంకా అంటే అంత ప్రీతి. ఇంకా వీళ్ళు కూడా అదే అంటారు, స్వామికి అది అధిష్టానం లాంటిది. అంటే ఇంకా వీళ్ళిద్దరూ ఆయన ఎప్పుడు వెళ్తున్నా కానీ అక్కడికి తీసుకెళ్ళేవారట. ఇంకా ఎస్ఎల్సి అయిపోయిన తర్వాత టైప్ రైటింగు, తర్వాత షార్ట్ హ్యాండ్ హయ్యర్ వరకు పాస్ అయ్యారట స్వామి. అంటే అన్నీ చేసి తర్వాత మరి కొంతకాలం కొన్ని జాబ్స్ చేశారు కదా, అట్లా అవి చేశారు. ఆ తర్వాత నుంచి కూడా ఇంకా వాళ్ళ నాన్నగారి దానిలోనే ఆయన స్వామి ఒక శిల్పి చేతిలో చెక్కబడుతున్న సెల్ఫోన్ లాగా రోజుకొక కొత్త అందం సంతరించుకున్నట్టుగా ఈయన కొత్త కొత్తవి నేర్పుతూ ఆయన్ని స్వామిని ఒక గొప్ప యోగిగా అవటానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత ఇంకా కొంతకాలానికి 62లోనూ ఎప్పుడో వాళ్ళ నాన్నగారు ఇంకా అంటే విడిపోయే సమయం ఆసన్నమైంది. ఆయనకి తెలుసు. అంటే మరి అంతటి సాధనా పురుషుడికి మనం పూజ చేసి సంకల్పం చేస్తేనే ఇష్టదేవతలు, లేకపోతే బాలా త్రిపుర సుందరి అమ్మ కానీ, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా కానీ అట్లా దర్శనమిస్తూ శ్రీచక్ర పూజలు ఇన్ని చేస్తూ ఉన్నారు అంటే మరి ఆయన సామాన్యులా? అందుకని ఆయనకి ముందే తెలుసు. అందుకని ఆ రోజు స్వామిని పిలిచి పక్క ఊరిలో ఉన్న వాళ్ళ మిత్రుడైన హరిహర ప్రసాద్ గారు ఒక ఆయన ఉంటారు, నువ్వు ఆయన్ని తీసుకొని ఈ సమయంలోగా రా అని చెప్పి పంపించారట. ఎప్పుడు అది డిసెంబర్ 2వ తారీఖు 1962లో ఆ సమయంలోపు రా అని చెప్పి స్వామికి చెప్పి పంపించారట. సరే స్వామి నాన్నగారు ఏదో మాట్లాడాలన్నారు, పైగా ఈ సమయంలోపు రమ్మన్నారని చెప్పి స్వామి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆయన లేరట. ఆయన లేకపోవడం వల్ల సరే నాన్నగారు మరి తీసుకొని రమ్మన్నారు, ఇంపార్టెంట్ పని అని చెప్పి అక్కడే ఆయన వచ్చే వరకు ఉండి, అంటే ముందు రోజు వెళ్ళారు, ఆ వచ్చే వరకు ఉండి 2వ తారీఖు ఇంకా ఆయన తీసుకొని వచ్చారట. ఈలోపు వీరి ఆరోగ్యం కొంచెం క్షీణించింది. ఎప్పుడైతే స్వామి అటు వెళ్ళారో ఈయనకి ఇంకో శిష్యుడు ఉన్నారట. ఆ శిష్యుడు వచ్చి ఈయనకి కావాల్సిన సేవలు అవన్నీ చేస్తూ ఉన్నారట. సమయం దాటిపోతూ ఉంది. ఇంకా ఆయనేమో తీసుకొని రావాలని చెప్పి స్వామి అంటే వాళ్ళ నాన్నగారు తీసుకురమ్మన్నారు కదా, ఆయన తోడు పెట్టుకొని ఏదో చెప్పాలి ఇంపార్టెంట్ విషయం అని. ఇంకా ఆయన కోసం వేచి ఉండి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఇంకా సమయం కరెక్ట్గా ఇంకా అది రాలేదని తెలిసిన తర్వాత ఆ శిష్యుడి చేతే ఆయన ఆ తీర్థం అవన్నీ, తులసి తీర్థం అవన్నీ తీసుకొని ఆ తర్వాత గీతాపారాయణ ఇవన్నీ చేయించారట. అక్కడితో ఒక జ్యోతి వెలిగించి, అంటే ఆయన వెళ్ళిపోయే తెలుసు ఆయనకి ఏ గడియలో వెళ్ళిపోతారో. అందుకని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ శిష్యుడి చేత ఇవన్నీ చేయిస్తూ, అంటే మరి కొడుకునేమో వాళ్ళ మిత్రుని తీసుకున్నామని పంపించారు. అంటే తట్టుకోలేడని ఒక కారణం. అంటే మనం అక్కలకోట స్వామి దగ్గర కూడా చూస్తాం, శిష్యుడిని ముందు పంపించేసి తర్వాత తన సామాన్లన్నీ అక్కడికి పంపించమంటారు. ఎందుకంటే వాడు తట్టుకోలేడు అని. అట్లాగా ఇక్కడ స్వామిని కూడా మరేంటి, స్వామే సర్వం ఆయనకి, వాళ్ళ నాన్నగారే స్వామికి సర్వం. ఇక ఆయన వదిలిపెట్టింది ఎక్కడ, నిద్రపోయేటప్పుడు ఆయనతోటే, సాధన అంతా ఆయనతోటే, రాత్రి అంతా చర్చలో ఆయనతోటే. ఇక మరి అంత అంటే ఇక సర్వం తండ్రిగా అన్నీ ఆయనే అయి ఉన్నారు. అంత అనుబంధం ఉండి తట్టుకోలేకపోతారని అలా పంపించి ఇంకా ఆయన వచ్చేలోపే కరెక్ట్గా ఆ సమయానికి ఆయన ఇంకా వెళ్ళిపోయారనమాట. అంటే ఇంకా ఆయన సిద్ధి పొందారు. ఇంకొక్కసారిగా స్వామికి అంటే అప్పటిదాకా అన్నీ తానే అయి చూసుకున్న తండ్రి అలా వెళ్ళిపోవడంతో ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోయారనమాట. అంటే ఎంత జ్ఞానస్థితిలో ఉన్నా, కూర్చొని తీవ్రంగా ఎంత ధ్యానం చేస్తూ ఉన్నా, సమాధితులు అనుభవం అవుతూ ఉన్నా కానీ తనకి తండ్రిగా గురువుగా అంతగా అనుబంధంతో ఉన్న తండ్రి అలా వెళ్ళిపోయేసరికి ఆయన తట్టుకోలేకపోయారనమాట. తట్టుకోలేకపోయి ఏం చేయాలి, అమ్మకేమో ఆయన వెళ్ళిపోయే సమయానికి చాలా అప్పులు ఉన్నాయట వాళ్ళ కుటుంబానికి కూడా. అంటే వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగుండేది కాదు కదా, మనం చెప్పుకున్నట్టుగా ముందు నుంచే తెలిసింది విషయం. అందుకని ఆవిడికి
వైద్యం నిమిత్తం ఎన్నో అప్పులు చేయాల్సి వచ్చిందట. అందుకని వాళ్ళ నాన్నగారు విడిపోయేటప్పటికి అమ్మగారి ఆరోగ్య నిమిత్తం చేసిన అప్పులు ఉన్నాయి, పైగా ఇప్పుడు అమ్మ ఒంటరి, మరి చూసేవాళ్ళకి. అందుకని ఈయన మనసంతా ఎప్పుడు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నా కానీ ఒక్కసారిగా అన్నీ వదిలేసి వెళ్ళిపోవడానికి మనస్కరించలేదట. అంటే ఈ స్థితిలో అమ్మని వదిలేసి, తర్వాత కుటుంబాన్ని ఇలా వదిలేసి, వీళ్ళ అన్నగారు కూడా చిన్న చిట్ ఫండ్ కంపెనీలో ఏదో జాబ్ చేస్తూ ఉండేవారట, స్వామి యొక్క అన్నగారు. ఆయనకి పెళ్ళైపోయి ఉంది. అన్న వదినలకి వాళ్ళకి వచ్చే ఆదాయం కూడా ఎంతో తక్కువ. ఇలాంటి సమయంలో వాళ్ళని వదిలి ఎలా వెళ్ళటం అని చెప్పి, అంటే ఆయన ఎంత తీవ్రంగా వెళ్ళి తపస్సు చేసుకుందామని ఎంత చేస్తూ ఉన్నా కానీ, సరే కొంతకాలం పాటు కుటుంబానికి మనం అండగా ఉండి ఒక దారిలో పడిన తర్వాత వెళ్దామని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. అట్లా నిర్ణయించుకొని స్వామి ఒక తమిళనాడు, కర్ణాటక అక్కడ ప్రదేశాల్లో 2-3 జాబ్స్ చేశారట. ఆయనకి ఇవన్నీ వచ్చి కదా. మొదట ఏం చేశారు, అసలు ఫస్ట్ జాబ్ ఏం చేశారంటే, ఆయన డ్రాయింగ్ మాస్టర్ దగ్గర డ్రాయింగ్ అవన్నీ నేర్చుకున్నారు కదా. స్వామి డ్రాయింగ్కి ఆయన డ్రాయింగ్ మాస్టర్ కూడా ఆశ్చర్యపోయేవారట. ఆయన వేసి అంత అద్భుతంగా వేసేవారట. అందుకని స్వామి ఇంట్లోనే ఉండి ఆయన పెయింటింగ్స్ అవి వేసి, చిత్రలేఖనము ఇట్లా పెయింటింగ్స్ లాగా వేసి వాటిని అమ్మేవారట. అంటే అదే డబ్బుల కోసం. ఆ తర్వాత 2-3 చోట్ల జాబ్ చేశారు. జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకొక జాబ్కి వెళ్ళినప్పుడు స్వామికి ఇంటర్వ్యూలో వచ్చి అపాయింట్మెంట్ లెటర్ కోసం వెళ్తూ ఉంటే ఒక అతను వచ్చి, మీరు సెలెక్ట్ అయ్యారని తెలుసు, మీలాంటి గొప్ప వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కడైనా వస్తుంది, మీ తర్వాత స్థానంలో నేనున్నాను, నేను ఇప్పుడు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాను ఆర్థికంగా, తర్వాత నాకు కూడా తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంది, ఇప్పుడు ఈ జాబ్ రాకపోతే వాళ్ళని చూసుకోవడం కష్టం, మీరు దయించి ఈ జాబ్ కనుక నాకు వచ్చేట్లుగా మీరు ఇంకో జాబ్ చూసుకుంటే అని స్వామిని ప్రాధాయపడ్డాడట. ఆయనకి వెంటనే మరి అంత కరుణాస్వరూపం కనుక వెంటనే ఆ జాబ్ నేను నాకు అక్కర్లేదు ఈ జాబ్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఇతనికి వచ్చేట్టుగా ఏర్పాటు చేసి ఆయన వచ్చేసారట. వచ్చేస్తూ గమ్మత్ ఏంటంటే, ఆయన అవన్నీ తీసుకొని ఆ ట్రైన్లో ఆ సర్టిఫికెట్లు అవన్నీ పెట్టుకొని వస్తూ ఉంటే వాడెవడో స్వామి బ్యాగ్ని కొట్టేశాడు, సర్టిఫికెట్ల బ్యాగ్. అయితే మనకి జాబ్ చేసే పని కూడా లేదు, సర్టిఫికెట్లు కూడా పోయినాయి అన్నట్టుగా అక్కడి నుంచి ఆయన ఇంటికి వెళ్లకుండా అక్కడ ఉన్న సముద్ర తీరానికి అక్కడికి వెళ్ళి ఆయన అప్పుడు దాకా నీట్గా డ్రెస్ వేసుకున్నారు, ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉన్నారట. అంటే మరి ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా, అవన్నీ తీసేసి ఆయన దగ్గర ఉన్న ఒక టవల్ని చించి దాన్ని కౌపీనిలా పెట్టుకొని అక్కడ కూర్చున్నారట. అక్కడ కూర్చోగానే వాళ్ళ నాన్నగారు దర్శనం ఇచ్చారట. వాళ్ళ నాన్నగారు దర్శనం ఇవ్వగానే అప్పుడు ఈయనకి అంటే తండ్రి అనుమతి ఇస్తా అన్నారు కదా సన్యాసించడానికి, అంటే ఇది సన్యాసానికి అంగీకారంగా తండ్రి ఈ దర్శనం ఇప్పుడు నిదర్శనం అని చెప్పి ఆయన కొంచెం తృప్తిపడి అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చారట. ముందేమో ఆ బట్టలు అవన్నీ ప్యాంట్ షర్ట్ తీసేసి ఆ సముద్రంలో పడేశారట. పడేసి ఆ టవల్ని, ఒక పెద్ద టవల్ ఉంటే దాన్ని కౌపీనంగా మార్చుకొని దాన్ని ధరించి వాడు కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే వాళ్ళ నాన్నగారు దర్శనం ఇవ్వగానే అప్పుడు దాన్ని వాళ్ళ నాన్నగారు ఆయనకి అనుమతి ఇచ్చినట్టుగా తీసుకొని అప్పుడు సంతోషంతో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారట. అట్లా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, వెళ్ళిపోయి ఆయన తపస్సు చేసుకోవాలని ఉంది, కానీ ఇక్కడ ఇబ్బంది పడుతూ, అంటే కుటుంబం ఆర్థిక పరిస్థితులు బాగాలేదు కనుక సరే మళ్ళీ ఇంకో జాబ్ చేయాలనుకున్నారట. అనుకొని మళ్ళీ కొంతకాలం పాటు ఒక కెమికల్ ఇంజనీర్ ఒక దానికి అడ్వైజర్గా పనిచేశారట. ఆయన దగ్గరికి వెళ్తే పనిచేయని మిషన్ కూడా పనిచేసాయట. అట్లాగా అక్కడ చేస్తూ కొన్ని రోజుల తర్వాత 2 రోజుల తర్వాత రోడ్డు మీద వెళ్తూ ఉన్నారట. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక సడన్గా ఆయన కళ్ళ ముందు ఒక దివ్య జ్యోతి కనపడిందట. ఆ జ్యోతి కనపడుతూ ఉంది, అది ఎవరికి కనపడతలే రోడ్డు మీద, స్వామికి ఆ జ్యోతి అంతే, మిగిలిన వాళ్ళందరికీ మామూలు రోడ్డు అది, ఈయనకి మాత్రం ఈయన కళ్ళ ముందు ఇట్లా 2 అడుగుల ముందుగా ఒక జ్యోతి దర్శనం ఇచ్చి ఏది ఇంత ఎత్తులోనే ఆయన్ని ముందుకు తీసుకెళ్తూ ఉందట. ఆ జ్యోతిని చూస్తూ ఉంటే ఈయనకి చెప్పలేనంత ఆనంద స్థితి కలుగుతూ ఉందట. ఆ జ్యోతి దర్శనంతో అలా ఆనందం కలుగుతూ ఉండి అలా ముందుకు వెళ్తూ ఉండి తర్వాత కొంతసేపటికి ఆ జ్యోతి అంతా దహనమైందంట. అంటే మామూలుగా ఎన్నో సాధనలు చేసిన వాళ్ళకి అయ్యే దర్శనం ఈయనకి అలాంటి దర్శనం అదే కలిగిందనమాట. ఇంకా అయిపోయిన తర్వాత అక్కడ మెట్ల మీద కూర్చొని స్వామి సురత పడిపోయారట. అంటే అలాంటి స్థితిలోకి వెళ్ళారు.
వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ జనాలు వచ్చి నీళ్లు చల్లి ఆయన లేపితే ఆయన మళ్ళీ వచ్చేసారట. ఇంకా వచ్చేసి ఇంకా ఆ జాబ్ అవన్నీ వదిలేశారు. వదిలేసిన తర్వాత మనం చెప్పుకున్న ఈ హరిహర ప్రసాద్ గారు అనేది వీళ్ళ నాన్నగారు వాళ్ళ మిత్రుడు, అక్కడ ఆయన తేవడానికే కదా వెళ్ళింది. వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు అక్కడ కొన్ని రోజులు ఉన్నారట. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అక్కడ ఉన్నప్పుడు 2 రోజులు వరుసగా జ్యోతి దర్శనం కలిగిందట. అంటే ఏంటి, ఆయనకి సంకేతం వస్తుంది, ఇక నువ్వు నీ అవతార కార్యం సాగించాలి, తపస్సుకు వెళ్ళాలి ఇట్లా. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా ఒంటరిగా ఉన్న తల్లి అనారోగ్యంతో ఉంది, తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, అన్న చేసే జాబు అవన్నీ చిన్నవి, వాళ్ళు అంతంత మాత్రంగా అదే గమ్మత్తుగా ఉంటుంది. మాణిక్య ప్రభువుని తీసుకున్నా అట్లానే ఉంది, ఇక్కడ తీసుకున్నా కానీ అట్లానే ఉంది. అట్లాగా అట్లా వరుసగా 2 రోజులు ఆ జ్యోతి దర్శనం అయిందట. 3వ రోజు అంటే అవి కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతుందట. 3వ రోజు ఆ జ్యోతి అలానే ముందుకు ఇట్లా దర్శనం అంటే జ్యోతి అట్లా కనపడి అలానే ముందుకు తీసుకెళ్తూ ఉందట. అంటే కనపడుతూనే ఉంది. అట్లా ఇంకా దాన్ని ఆయన అనుసరిస్తూ వెళ్తూ ఉంటే అక్కడికి ఆయన తపస్సు చేసుకున్న క్షేత్రం ఏదైతే ఉందో కారయారు బాణాతీర్థం దగ్గర అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ అది మాయమైపోయిందట. అంటే తర్వాత కూడా స్వామికి ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ తపోక్షేత్రాలకు వెళ్ళినా కానీ జ్యోతి వృక్షాలుగా దర్శనమిచ్చేదట. అట్లా ఆకాశంలో కనపడేవట. అంటే అది ఒక దివ్యమైన అనుభవం అనమాట. వాళ్ళే అలా వచ్చి ఆయనకి మహర్షులు కానివ్వండి, లేకపోతే భగవత్ స్వరూపాలు అట్లా వచ్చి ఆయనకి ఆయన్ని దర్శనం ఇచ్చి అనుగ్రహించి అట్లా వెళ్తూ ఉండేవారు. అట్లా ఇక 3వసారి దర్శనం అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఇంకా స్వామి అనుకున్నారట, ఓహో అంటే ఇక ఈ జన్మబంధం అంటే ఇటువంటి బంధాల నుంచి మనం బయటపడి ఇక చేయవలసిన కార్యక్రమాన్ని నిర్దేశించినట్లుగా, అక్కడేమో ఆయన సన్యసించినట్లుగా తండ్రి అనుమతి లభించింది. ఆ తర్వాత ఇక్కడ ఈ జ్యోతి దర్శనం కలిగింది, అక్కడ రోడ్డు మీద కలిగింది, అక్కడ పడిపోయారు, దాన్ని ఫాలో అయ్యి కొంతసేపు ఆనందాన్ని అనుభవించారు, అంతా అయిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా 2 రోజులు వరుసగా 3 రోజులు ఈ అనుభవం కలిగి 3వ రోజు ఆయన్ని ఎక్కడ తపస్సు చేయాలో అక్కడ దాకా తీసుకువెళ్ళి అక్కడ అంతర్ధానం అయింది. ఇంకా అప్పుడు ఆయన నిర్ణయించుకున్నారనమాట, ఇంకా దీనిలో నుంచి అంటే ఈ కుటుంబ బాధ్యతల నుంచి బయటకు వచ్చేయాలని చెప్పి ఆయన ఇంకా ఆ రోజు రాత్రే ఆ కట్టుబట్టలతో ఏమి తీసుకోకుండా, పైసా కూడా లేకుండా కట్టుబట్టలతోటే ఇక ఎక్కడ ఆ ప్రదేశం అది చూపించిందో అక్కడికి బయలుదేరి స్వామి వెళ్ళారనమాట. మళ్ళీ వచ్చేవారం మనం స్వామివారు వచ్చేవారం మళ్ళీ అక్కడ స్వామి మొదటిసారిగా ఆయన అక్కడికి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఏమేం చేశారు, గురువుని ఎలా కలుసుకున్నారు, వచ్చేవారు ఒక అద్భుత ఘట్టం మనం తెలుసుకొని ఆనందపడదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు పూర్ణానంద మహారాజ్ కీ జై.